హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము విజయవాడ రూట్లో ఉన్న ఒరిస్సా దాబాకి వెళ్దాం. ఈ దాబాకి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడ హైవే నుంచి వెళ్ళొచ్చు, లేదా మనం యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లో బీబీ నగర్ దాటాక మనకు ఒక బైపాస్ రోడ్ వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మనకు ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదే ఫ్లైఓవర్ అండి. సో ఇక్కడ నుంచి మనం ఫ్లైఓవర్ నుంచి వెళ్ళకుండా ఇక్కడ కింద బైపాస్ రూట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలి. అలాగే ముందుకెళ్ళాక మీకు ఒక రైట్ వస్తుంది ఫ్లైఓవర్ కింద నుంచి. ఇక్కడ మనకు బోర్డు కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళాలి. ఈ రూట్లో మనకి ట్రాఫిక్ అనేది అసలు ఉండదండి. ఇది సింగిల్ లేన్ రోడ్డు, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు నేచర్ కూడా చాలా బాగుంటుంది. మనకు వెళ్ళే రూట్లో ఒక 2 విలేజెస్ టచ్ అవుతాయండి. మనకు ఆ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది రూట్. సో మళ్ళీ మనము విజయవాడ హైవేకి టచ్ అవుతుంది ఈ రూటు. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇంకొక ఒరిస్సా దాబా కనిపించింది. అది కాకుండా అలాగే ముందుకెళ్ళాలి మనము. మీకు ఇలాగే 2 దాబాలు కనిపిస్తాయి. అది కాకుండా కొంచెం ముందుకెళ్తే మనకి ఒరిజినల్ ఒరిస్సా దాబా కనిపిస్తుంది. ఇది విజయవాడ హైదరాబాద్ విజయవాడ హైవే అండి. సో ఇదే అండి. ఇక్కడ లెఫ్ట్ మీకు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. మీకు చూసినట్టయితే ఇక్కడ మీకు ఆపోజిట్లో జియో పెట్రోల్ పంప్ ఉంటుంది. సో అదొక ల్యాండ్ మార్క్ అనమాట తెలుసుకోవడానికి. ఇక్కడ చూసాను చాలా బాగుంది. బయట సీటింగ్ ప్లేస్ కూడా బాగుంది. ఒకవేళ మనం ఇక్కడ కూర్చొని కూడా ఎంజాయ్ చేయవచ్చు, తినొచ్చు, మన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడ దాబా స్పెషల్ అయిన రంబా చికెన్, పన్నీర్ బటర్ మసాలా ఇంకా పుల్కా ఆర్డర్ చేస్తాను. చాలా చాలా బాగుంది. పుల్కాలు చాలా స్మూత్గా మంచిగా ఉన్నది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా వీకెండ్లో వెళ్ళి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.